ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవీచ్యుతురాలై తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ఆ దేశంలో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 299 స్థానాలకు గాను జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 209 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక జమాతే ఇస్లామీ పార్టీ 68 స్థానాల్లో విజయం సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లాంకు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 14 మంది ఈ ఎన్నికల్లో గెలుపొందారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఒకప్పటి దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ మధ్యనే ప్రధానంగా పోటీ నిలిచింది. మొత్తం 299 నియోజకవర్గాలకు గాను జరిగిన ఎన్నికల్లో 50 పార్టీల నుంచి 1755 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికలతో పాటు 54 సూత్రాల సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణకు రెఫరెండాను కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీనికి 60% మంది ఓటర్లు మద్దతు తెలిపారని ఎన్నికల సంఘం వెల్లడించింది. BNP నాయకుడు తారిక్ రెహమాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతునిస్తుందని, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పారు. థాయిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అనుచిత్ చార్న్ విరాకుల నేతృత్వంలోని బూమ్ జైతై పార్టీ సంచలన విజయం సాధించింది. సోమవారం వెలువడిన అధికారిక ఫలితాల ప్రకారం 500 స్థానాలున్న దిగువ సభలో బూమ్ జైతై పార్టీ 193 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. గడిచిన కొన్నేళ్లుగా థాయిలాండ్లో ఒక సంప్రదాయవాద పార్టీ ఇంతటి స్పష్టమైన ఆధిక్యం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ప్రధానమంత్రిగా అనుతిన్ చార్న్ విరాకుల్ రెండవసారి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రోగ్రెసివ్ పీపుల్స్ పార్టీ 118 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలవగా, మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్రాకు చెందిన ఫ్యూథాయ్ పార్టీ కేవలం 74 సీట్లు సాధించి మూడో స్థానానికి పడిపోయింది. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుటే తన పదవికి రాజీనామా చేశారు. ఆ దేశంలో వలసల సమస్యపై సంకీర్ణ కూటమి మధ్య సఖ్యత కుదరకపోవడంతో మార్క్ రుటే కూటమి నుండి మద్దతు కోల్పోయి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన తన రాజీనామా లేఖను నెదర్లాండ్స్ రాజు విలెం అలెగ్జాండర్కు అందజేశారు. కూటమిలోని పార్టీలతో కలిసి ఒక ఒప్పందాన్ని రూపొందించడంలో విఫలమైనట్లు మార్క్ రుటే వెల్లడించారు. 2010లో మార్క్ రుటే తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరిలో ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అయితే వలసలను నియంత్రించే విధానంపై అంగీకారం కుదరకపోవడంతో 18 నెలల్లోనే సంకీర్ణ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీంతో ఈ ఏడాది చివరిలో నెదర్లాండ్స్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో బుధవారం వైట్ హౌస్లో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరాన్, గాజా అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఇరాన్తో చర్చలు కొనసాగి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గతంలో ఇరాన్ ఒప్పందాన్ని తిరస్కరించిందని, దాంతో తాము మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ చేపట్టామన్నారు. గత ఏడాది జూన్ 21, 22 తేదీల్లో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు మౌలిక వసతులపై దాడులు జరిపిందని గుర్తు చేశారు. ఈసారి మాత్రం ఇరాన్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని, అణు ఒప్పందం కుదిరితే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని చెప్పారు. Very traumatic. I don't want that to happen, but we have to make a deal. They should have made a deal the first time, and they got Midnight Hammer instead. And this will be very traumatic for Iran if they don't make a deal. Look, if they don't make a deal, then it'll be a different story. But we had a very good meeting with Bibi Netanyahu, and he understands, but it's ultimately up to me. If the deal isn't a very fair deal and a very good deal with Iran, then it's going to be, I think, a very difficult time for them. ఇక నెతన్యాహు మాట్లాడుతూ
గాజా అంశంపై ట్రంప్తో చర్చించామని, గాజా యుద్ధ విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వంతో కొత్త కమిటీ ఏర్పాటైందని, తదుపరి దశ చర్యలు త్వరలో అమల్లోకి రానున్నాయని చెప్పారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో నెతన్యాహు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇక అమెరికాతో ఓవైపు అణుచర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అమెరికాపై తమకు పెద్దగా నమ్మకం లేదని, యురేనియం శుద్ధిపై తామెందుకు వెనక్కి తగ్గాలని, ఒకవేళ మాపై యుద్ధం ప్రకటించినా మేం దానిని వదిలివేయబోమని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా, రష్యాను కూడా సంప్రదిస్తున్నట్లు అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం ఛాంపియన్ ఆఫ్ కోల్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాలతో ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాల వల్ల అమెరికా బొగ్గు ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. We are by far number one. In fact, we're very soon going to be number one by double what number two is. And under our leadership, we're becoming a massive energy exporter. In just the past few months, we've made historic trade deals with Japan, Korea, India, and others to increase our coal exports dramatically. We're now exporting coal to all over the world, and the quality of our coal is supposed to be, I'm not an expert in coal, but I've been very good to the people that are. The quality of our coal is supposed to be the finest anywhere in the world. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించినట్లు వస్తున్న పలు కథనాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరణ ఇచ్చారు. భారత్ ఇంధన రంగంలో తీసుకునే ప్రతి నిర్ణయానికి జాతీయ ప్రయోజనమే ప్రధాన ప్రమాణంగా ఉంటుందన్నారు. ఇంధన రంగంలో ప్రభుత్వమైన, వ్యాపార సంస్థలైన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాయని మిశ్రీ తెలిపారు. దేశ ఇంధన విధానం తగినంత లభ్యత, న్యాయమైన ధర, సరఫరా అనే చోదకాలతో నడుస్తోందన్నారు. అసలు చమురు సరఫరా నిర్ణయాలు ఆయా కంపెనీలే తీసుకుంటాయని, అవి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని చెప్పారు. ఇంధన వనరుల అసలు కొనుగోలు చమురు కంపెనీల ద్వారానే జరుగుతుందని విక్రమ్ మిశ్రీ వివరించారు. అవి మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొన్నారు. లభ్యత, రిస్క్ అంచనా, వ్యయ విశ్లేషణ, లాజిస్టిక్స్ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయని చెప్పారు. అంతేకాకుండా తమ అంతర్గత బాధ్యతలు, ఆర్థిక నియమాలను కూడా పాటిస్తాయని తెలిపారు. ఇవన్నీ వ్యాపార నిర్ణయాలే అని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. భారత చమురు, గ్యాస్ రంగంలో నికర దిగుమతిదారైన దేశమని విక్రమ్ మిశ్రీ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాన్ని గమనిస్తూ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఇండియా ఈజ్ net importer in the oil and gas sector. We are a developing economy. We have to be conscious about our resource availability. Naturally, when you are dependent to the extent of 80-85% on an imported resource, you have to have concerns about the possibility of inflation driven by energy costs. So it's not surprising, therefore, that our foremost priority is to safeguard the interests of Indian consumers insofar as energy is concerned, to ensure that they receive adequate energy at the right price. లిబియా తీరంలో గురువారం రాత్రి జరిగిన పడవ ప్రమాదంలో 53 మంది గల్లంతయ్యారు. వలసదారులతో ఐరోపా వెళ్తున్న ఓ పడవ లిబియా తీరంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 2 నైజీరియన్ మహిళలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా మరణించారని అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి లిబియాలోని జావియా నగరం నుంచి బయలుదేరిన ఈ పడవ 6 గంటల సమయం తర్వాత మునిగిపోయింది. దీంతో కేవలం 2026లోనే ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 484కి చేరింది. ఆఫ్రికాలో వివిధ దేశాలకు చెందిన ప్రజలు మెరుగైన జీవితం కోసం ఐరోపాకు వెళ్లేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి లిబియా నుంచి చిన్న చిన్న పడవల్లో ప్రయాణిస్తారు. అవి తరచూ ప్రమాదానికి గురవుతుంటాయి. కెనడాలోని పాఠశాలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 12:30 చోటు చేసుకుంది. పాఠశాల లోపల 6 ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని తెలిపారు. పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో మరో 2 మృతదేహాలు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. భారత్లోని న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 16 నుండి 20 వరకు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాధినేతలు కూడా హాజరు కానున్నారు.
ఆ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా కూడా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ నెల 17వ తేదీ నుండి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారని, అందులో ముఖ్యంగా 19వ తేదీన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరవుతారని చెప్పారు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎమాన్యుయల్ మ్యాక్రాన్ హారిజన్ 2047 రోడ్ మ్యాప్లో పొందుపరచబడిన విస్తృత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చలు జరుపుతారని ఆయన వెల్లడించారు. At the invitation of Prime Minister of India, Shri Narendra Modi, His Excellency Luiz Inácio Lula da Silva, the President of the Federative Republic of Brazil, will be paying a state visit to India from 18 to 22nd February 2026. President Lula will be participating in the second AI Summit, which is to be held from 19 to 20th February here in Delhi. The main day of the Brazilian state visit, bilateral talks, will be on 21st February. President Lula will be accompanied by several ministers and a business delegation, and there are several events that have been planned engaging the business delegation as well. And we have also announced the visit of President of France for the AI Summit. So with this, we have made announcement for the second leader who will be visiting India for the AI Summit and for bilateral talks. అదేవిధంగా ఈ పాత్రికేయుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో భారత్ చేరుతుందా అనే ప్రశ్నకు రణధీర్ జైస్వాల్ బదులిస్తూ, We have received an invitation from the US side to join the Board of Peace. We are currently examining the proposal. As you know, India has consistently supported efforts aimed at promoting peace, stability and dialogue in West Asia. Our Prime Minister has welcomed initiatives that provide a pathway towards long-term and sustainable peace in the region, including Gaza. రష్యా యుక్రెయిన్ మధ్య వచ్చే వారం జెనీవాలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. 17-18 తేదీల్లో ఈ చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు దిమిత్రో లిత్విన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా యుక్రెయిన్ మధ్య ఇటీవల యుఏఈ రాజధాని అబుదాబి వేదికగా 2 దఫాల చర్చలు జరిగాయి. రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను ఆ దేశంలో నిలిపివేసింది. దేశీయ చట్టాలను పాటించడంలో విఫలమైందన్న కారణంతో దేశవ్యాప్తంగా ఈ యాప్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ డొమైన్ రిజిస్ట్రీ నుంచి వాట్సాప్ను తొలగించడంతో రష్యాలోని సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్ సేవలకు దూరమయ్యారు. భద్రతా, స్థానిక చట్టాల అమలు కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. విదేశీ యాప్స్పై ఆధారపడటాన్ని తగ్గించి డిజిటల్ సార్వభౌమత్వం సాధించడమే తమ లక్ష్యమని రష్యా స్పష్టం చేసింది. అమెరికాలో టిక్ టాక్ పై విధిస్తున్న ఆంక్షల తరహాలోనే తాము కూడా జాతీయ భద్రతా దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు 4 వ్యోమగాములు శుక్రవారం బయలుదేరారు. వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల 4 వ్యోమగాములు ISS నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగి వచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు తాజాగా ఈ 4తో కూడిన బృందం ISS కు పయనమైంది. స్పేస్ ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ఈ బృందం రోదసీకి బయలుదేరింది. ఈ 4 వ్యోమగాములు 8 నుండి 9 నెలల పాటు అక్కడే విధులు నిర్వర్తిస్తారు. ISSలో ఇప్పటికే 3 వ్యోమగాములున్నారు. గత నెలలో ఒక వ్యోమగామికి అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆ ఆస్ట్రోనాట్తో పాటు మరో 3 సహచరులను అత్యవసరంగా భూమికి రప్పించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.